8వ నెల ప్రెగ్నెంట్ గా ఉన్నాను. దాంట్లో బేబీ రివర్స్ లో ఉంది అనేసి స్కాన్ లో రిపోర్ట్ ఇచ్చారు. నాకు నార్మల్ డెలివరీ అవ్వదా అని ఒక అమ్మాయి క్వశ్చన్ పెట్టిందండి. ఇప్పుడు రివర్స్ అంటే ఏ రివర్స్ అని? ప్రెగ్నెన్సీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే బేబీ ఎదురు కాళ్లతో ఉంటే, అంటే తల పైకి కాళ్ళు కిందికి కానీ ఉన్నాయంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కాన్పు అవ్వదమ్మా, నార్మల్ కాన్పు అవ్వదు. దానికైతే ఆపరేషనే పడుతుంది. ఒకవేళ అది రెండో కాన్పు అయితే, ఫస్ట్ ఇది నార్మలే, సెకండ్ కాన్పు అయ్యి దాంట్లో బేబీ బ్రీచ్ పొజిషన్ లో, అంటే కిందికి కాళ్ళు పెట్టి తల పైకి ఉంటే నార్మల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా అవుతుందని చెప్పట్లేదు, ఛాన్సెస్ అయితే ఉంటాయి, ప్రయత్నం చేసుకోవచ్చు. ఆ బ్రీచ్ లో కూడా, ఎదురు కాళ్లతో ఉన్న బ్రీచ్ లో కూడా రకరకాల పొజిషన్స్ ఉంటాయి. ఫ్రాంక్ బ్రీచ్ అని, అదని ఇదని కొన్ని రకాల పొజిషన్స్ ఉంటాయి. స్కాన్ లోను తర్వాత తల్లికి కింద వెజైనా చెక్ చేసినప్పుడు డాక్టర్లు కనిపెట్టి చెప్తారు. అలా ఏదైనా ఉంటే వాటిల్లో రకాలని బట్టి కొందరికి అవుతుంది, కొందరికి అవ్వదు. రెండో డెలివరీలో ప్రయత్నం చెయ్యొచ్చు. మొదటి డెలివరీ బ్రీచ్ లో ఉంటే మాత్రం డైరెక్ట్ సి సెక్షన్ కే వెళ్లాల్సి వస్తుందమ్మా. ఇప్పుడు చూడండి కింద కామెంట్స్ లో అందరూ మీరు నార్మల్లే ట్రై చేయరు, సి సెక్షన్లకే పోతున్నారు, అది ఇది అని చెప్పుకుంటా పోతారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఇంతకుముందు ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయా? ఇంతకుముందు ఇంత కష్టం అయ్యేదా ప్రెగ్నెన్సీలు వచ్చేదానికి? నార్మల్ డెలివరీస్ చేయాలని ప్రతి గైనకాలజిస్ట్ కి ఉంటుందండి. ఎంత ఆశపడతానో నేనైతే, నార్మల్ అయిపోతే బాగుంటుంది, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా బయటపడతారని. కానీ ఎన్ని కాంప్లికేషన్స్! ఫస్ట్ నుంచి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీలు వచ్చిన వాళ్ళకి కొంతమందికి తప్ప మిగిలిన వాళ్ళందరికీ మెడిసిన్స్ తో ట్రై చేస్తున్న ప్రెగ్నెన్సీలు వచ్చిన వాళ్ళకి, లేదా ఇంకా ఏదో ఒక కారణాల వల్ల అన్ని, ఉమ్మనీరు అయితే తగ్గుతా ఉంది, లేదా ఉమ్మనీరు పెరిగిపోవడము, షుగర్ రావడము, ఇంకోటో ఏదో ఒక కాంప్లికేషన్. కొంతమంది బేబీస్ అయితే ఐయుజిఆర్ ఉంటున్నారు, కొంతమంది అయితే ఓవర్ గా పెరిగిపోయి బేబీస్ మ్యాక్రోజోమియా బేబీస్ ఉంటున్నాయి. ట్రై చేద్దామన్నా కూడా ట్రై చేయడానికి అవకాశం లేకుండా పోతా ఉంది. కొన్ని వెరీ కాంట్రవర్షియల్ టాపిక్. నేను చాలా దూరం పోదలుచుకోలేదు దీని మీద. కాకపోతే మీకు అన్ని విధాలుగా నార్మల్ గా ఉంది, మనం ట్రై చేసుకోవచ్చు అని అనుకుంటే, సేఫ్ గా సెక్యూర్డ్ గా, ఎమర్జెన్సీ అయితే సిజేరియన్ చేసుకునే పరిస్థితి ఉన్న హాస్పిటల్లో ట్రై చేసుకోండి ఎప్పుడైనా కూడా, ఇట్లా ఎదురుకాళ్లతో బిడ్డలుంటే. సరేనా?